श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు శ్రీ సాయినాథ్ సన్నిధానంలో మాస్టర్ గారు అందించిన మనము మన సంస్కృతి అనే గ్రంథం ద్వారా మనకి ఆయన ఆశీస్సుల ద్వారానే మనకి ఇందులోని విషయం అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం కలిగింది. ఎందుకు ఈ గ్రంథాన్ని అందించాడు మాస్టర్ గారు అంటే, అసలు మన సంస్కృతి ఏందో తర్వాత తరాల వారికి అసలు ఏమీ తెలియదు. అదేమంటే మోడర్న్ కల్చర్ అంటారు, మోడర్న్ సైన్స్ అంటారు. మోడర్న్ కల్చర్ కన్నా మోడర్న్ సైన్స్ కన్నా మూలం భారతీయ సంస్కృతి. ఎందుకంటే భారతీయ సంస్కృతి ఈ ప్రపంచంలోకెల్లా కూడా అత్యంత ఉత్తమమైనది, శ్రేష్టమైనది. అది గుర్తించలేకపోతున్నాం. మన సంస్కృతిని మనమే గుర్తించలేకపోతున్నాం. అది కాలాంతరంలో మరుగు పడనీయకుండా మాస్టర్ గారు ఈ గ్రంథాన్ని అందిస్తున్నారు. ఎందుకంటే ఏది శ్రేష్టమో అది అందరికీ కంటిగింపుగానే ఉంటుంది. కంటిగింపు అంటే అసహ్యంగా ఉంటుంది, అది ఇదేంద్ర అనిపిస్తుంది. అసత్యాన్ని మీద ఎక్కువగా ప్రియం ఉంటుంది, ప్రేమ ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసినా కూడా సరే, మరి డాక్టర్ ఏదైతే తినొద్దంటాడో దాని మీదే మనకి ఇష్టం, ఏ తినమంటాడో దాని మీద మనకు ఇష్టం. అంతెందుకు ఈ వాట్సాప్లో ఫేస్బుక్లో చూడండి, సత్యాన్ని ఎంతమంది చూస్తున్నారు, అసత్యాన్ని ఎక్కువ మంది చూస్తున్నారు. మరి అసత్యాన్ని ఎక్కువ మంది చూడడానికి కారణం ఏమిటి? ఆలోచించాలనే ఆలోచన లేకపోవడం వల్ల అసత్యాన్ని ఎక్కువ చూస్తున్నారు. ఒకరు ఒక విషయం చెప్పారనుకోండి, ఇది ఎంతగానో నిజము అని ఎవరు ఆలోచించడం లేదు. ఆలోచింపజేసే గ్రంథమే మనము, మన సంస్కృతి. ఎందుకంటే పెరటి చెట్టు మన మందికి పనికిరాదని మనకి ఒక సామెత ఉంది. మంట చెట్టు మనకి మందికి పనికిరాదు, పొరిగింటి పుల్లకూర రుచి అనే సామెత ఉంది. ఇంట్లో అమ్మ నాన్న పెట్టింది తినరు, బయట ఉన్న ఆంటీ అంకులు చెప్పింది తింటారు, పెట్టింది తింటారు, చెప్పింది తింటారు. మరి అటువంటి సమాజానికి మనం ఉత్తమ పౌరుని ఎలా అందించగలం? అందుకని ముందు మనకి సంస్కరించుకోవడం కోసం ఈ గ్రంథం. మనం సంస్కరించుకున్నాం అనుకోండి, మన పిల్లలు సంస్కృతం చేయడానికి ఒక ఆధారం దొరుకుతుంది అన్నమాట. ప్రతి ఒక్క విషయం ఈ గ్రంథాలు, ప్రతి ఒక్క విషయంలో కూడా మనం తెలియని విషయాలు ఎన్ని తెలుసుకున్నాం. దేవాలయం కావచ్చు, గంటలు కావచ్చు, పూజ కావచ్చు, కడ్డీలు వెలిగించడం కావచ్చు, దుని కావచ్చు, వేద ఎందుకు చదవాలని అది ఉద్దేశం కూడా కావచ్చు. లేకపోతే మనకే వస్తుందబ్బా ఇవంతా వాళ్ళు చదవాల్సిందే, తెలుసుకోవాల్సిందే అనే భావనే మనకు ఉంటుంది. ఇక్కడ మాస్టర్ గారు నన్ను ఆచరిస్తావా, తెలుసుకుంటావా కాదు, ముందు విషయం గ్రహించు. ఇదిలా విషయం. నువ్వు తీసుకోవడము తీసుకోకపోవడం వారి సంస్కారాన్ని బట్టి ఉంటుందండి. ఆ సంస్కారాన్ని బట్టి వాడు రిసీవ్ చేసుకుంటాడు. సంస్కారం లేకపోతే రిసీవ్ చేసుకోడు. నువ్వు ఎంతలో చెప్పుగాక వాడి సంస్కారం రావాలి. ఆ సంస్కారం రావాలంటే గత జన్మ పూర్వజన్మ పుణ్యఫలం ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే వాడు గ్రహించగలడు. ఆ పూర్వజన్మ పుణ్యఫలం మనకి పెంపొందించడం కోసంగా మాస్టర్ గారు మనకి అనేక గ్రంథాలు ఇచ్చారు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలండి. గతం ఎలా ఉన్నా మనకు తెలియదు, ఇప్పుడు ఒక అవకాశం ఇచ్చాడు. అది ఎప్పుడో భగవంతుడి దగ్గర మనం చీమగానో, ఏగానో, దోమగానో ఏదో పాకామో, దానికి ఆయన భగవంతుడు దానికి ప్రియం ఆయనకి. ఒరే కాస్త పాకారు కదా, కాస్త వీళ్ళకి అవకాశం ఇచ్చి చూద్దాం, వినియోగించుకుంటారా, వినియోగించుకొని ఒక ఛాన్స్ ఇస్తాం. ఒకే ఒక ఛాన్స్ అంటారు కదా సినిమాలో, వందే మాత్రం సినిమాలు అనుకుంటాను, వందే మాత్రం కాదు, ఏదో ఒక సినిమాలో యాక్షన్ చేయడానికి కోసంగా ఆ ఒకే ఒక ఛాన్స్ మనకి ఇచ్చాడని గుర్తుపెట్టుకోవాలి. ఇదే మనకి ఒక ఛాన్స్ ఇచ్చాడు, దీన్ని వినియోగించుకుంటాం, వినియోగించుకోమా అంత ఫెయిల్యూర్ అయిపోయినాం. లాస్ట్లో మాస్టర్ గారు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా మీకు, లాస్ట్ ఛాన్స్ ఇది, ఉపయోగించుకుంటారా, ఉపయోగించి ఇష్టం. ఉపయోగించుకున్నారా తర్వాత రోజు ఇంకొక మెట్టు ఎక్కుతారు, లేదా అడుగంటిపోతారు అని ఈ వాక్యం గుర్తుపెట్టుకుంటే ఈ సత్సంగాల యొక్క వివరణను కానీ ప్రయోజనం కానీ మనం పొందవచ్చు. ఇదే ఫౌండేషన్.
ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఉపనయనము ఒక చెప్పిన ఉపనయనం అంటే మనకు సంబంధం కాదనుకుంటాం మనందరం. మనకు సంబంధం అయినా కాకపోయినా తెలుసుకోవాల్సిన అవసరం మనకుంది. ఎవరైనా అడిగారనుకోండి ఉపనయనం అంటే మాది తెలియదని చెప్తామా? మాకు తెలియజెప్తే మనిషి ఎందుకు, మనిషి జన్మ ఎందుకు? ఇప్పుడు సాయినాథ గ్రంథంలో ఉపదేశ గ్రంథంలో మాస్టర్ గారు రాస్తారు, మానవుడు జన్మకొచ్చింది సద్గురువు తెలుసుకోవడానికే. ఎందుకు ఆ పదం రాశాడు? సద్గురు తెలుసుకోకపోతే నువ్వు ఎందుకు వచ్చినట్లు దాని కింద లేనమాట. అంటే మానవ జన్మ వచ్చేందుకు సద్గురు తెలుసుకోవడానికి మానవ జన్మ వచ్చారు అని శాస్త్రం చెప్పింది. ఇక్కడ సద్గురువు అంటే ఒక వ్యక్తి కాదండి. ఇక్కడ సద్గురు యొక్క లక్షణం ఏందో ఆ లక్షణం తెలుసుకోవాలి నువ్వు. దానికి జ్ఞానం అనుకుందాం మనం. సద్గురు అంటే జ్ఞానం అనుకుందాం. మనిషి జన్మ వచ్చిన తర్వాత మరి జ్ఞానం మంచి వచ్చాడు తెలుసుకోవాలని అవసరం ఉంది కదా. ఇక పశువులకి పక్షులకి ఉండదు. కాబట్టి మానవ జన్మ వచ్చిందంటే ఆ ఉద్దేశం ఏమిటి? నువ్వు మొట్టమొదట సద్గురువుని తెలుసుకో, లేకపోతే నువ్వు ఎందుకు వచ్చినట్టు అంటాడు. మళ్ళీ అక్కడికి లేరుకోవడానికి అన్నాడు. అంటే పుట్టామా, పెరిగామా, గిట్టామా చాకా జీవితం. ఇది మనం అందరూ పదే గుర్తు చేసుకోవాలండి. ఈ వాక్యం ఎన్నిసార్లు చెప్పుకున్నాము, కానీ ఎంతవరకు నిలుపుకున్నాము అది పాయింట్ కావాలి. ఇక్కడ నిలుపుకున్నప్పుడు మన ప్రవర్తన, మన మాట, మన తీరు, మన నడక కూడా చాలా తేడా ఉంటుంది. నిలుపుకోలేనప్పుడు వింటున్నాం అంతే, వినిపించుకోవడం లేదు. ఆ వినిపించుకోవడం కోసం పదే తట్టుతున్నాడు అన్నమాట. పదే చెప్తున్నాడు, తెప్పిస్తున్నాడు ప్రతి సత్సంగంలో కూడా. అది మనం గ్రహించాలి. ఇప్పుడు ఉపనయనం అంటే ఏదో ఒక తెగవారికైనా, బ్రాహ్మణులకి, క్షత్రులకి, వైశ్యులకైనా అసలు దాని అర్థం ఏది? ఉపనయనం అంటే చెవులో మంత్రం పెట్టి జంజి వేసుకోవడమేనా? గుండు కొట్టుకోవడమేనా? పెట్టుకోవడమేనా అని అనిపిస్తుంది కదండి ప్రతి ఒక్క. అందుకే అండి 3 పూట్ల సంధ్యావందనం చేయడం మన శాస్త్రం. మరి రైతు సంధ్యావందనం చేయగలుగుతాడా? అందుకు సూర్య నమస్కారం పెట్టాడు. మన మనుషులు ఎవరిని తక్కువ చేయలేదండి. వాడు సూర్య నమస్కారం పెట్టాడు అనుకోండి, వాడు 3 వేళ సంధ్యావందనం చేసినట్టు లెక్క. అది గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ఉపనయనం మనకు కాదండి, అది వాళ్ళకన్నా శుద్ధ వయసులకంట, క్షత్రులకంట, బ్రాహ్మణులకంట, మనకు కాదు అని ఏం చేస్తారు? మీరు చతికిలు పడతాం. మనం చతికిలు పడితే ఉంది, మట్టి కొద్ది అయిపోతాం. బంతి కావాలి జీవితం, కింద పడిన పైకి లేయాలి. ఇప్పుడు సూర్య నమస్కారం అని చెప్పిన తర్వాత సూర్య నమస్కారం అయితే 3 వేళ సంధ్యావందనం చేసిన అవుతాము. ఇప్పుడు మనం సత్సంగంలో ఒక్కొక్క ఊరి గురించి వివరించుకుంటున్నాం, ఒక్కొక్క పదం గురించి వివరించుకుంటున్నాం. ఎందుకు వివరించుకుంటున్నాం? ఆ ఊరికి విరమణ, కాసు విరమణ, ఇక్కడ సిద్ధార్థ సంతే నరియాడాడరా అని ఒక చిన్న ఆలోచన వచ్చింది అనుకోండి, ఎంత పుణ్యం అండి. తిరుమలకు శంకరాచార్యులు వచ్చారయ్యా. ఇప్పుడు తిరుమలకి శంకరాచార్యులు వచ్చారంటే ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నాం? ఇక్కడ తీర్థయాత్ర చేశారని సరిపోద్ది కదమ్మా. కన్యాకుమారి కాశ్మీర్ వరకు ఆయన తిరిగాడని సరిపోద్ది కదా. మరి సిద్ధారాయణ స్వామి చూడండి, అనేక ప్రదేశాలు తిరిగారు. ఎప్పుడే జ్ఞానం పొందిన తర్వాత కాళహస్తి కావచ్చు, తిరుపతి కావచ్చు, అనేక దక్షిణ రామేశ్వరం కావచ్చు, కన్యాకుమారి కావచ్చు, మొత్తం దాదాపు 2 అధ్యాయాల వరకు ఆయన తిరిగిన ప్రదేశాలే ఉంది. ఎందుకు ప్రత్యేకంగా చెప్పుకుంటున్నాం అంటే మనసు స్థిరత్వం కోసం, తెలుసుకోవడం కోసం. ఇప్పుడు ఉపనయనము అంటే ఏమిటి? మీరు విన్నారు, ఉపనయన పదం విన్నారు ఇప్పుడు మీరు? అంటే ఏముంది ఉపనయనం అంటే? ఏమనుకుంటున్నారు చెప్పండి, ఏం ఇబ్బంది లేదు. ఉపనయనము విన్నాము, పేరు విన్నాము. ఏమిటి దాని సంగతి? ఉపనయనం అంటే ఏమిటి? గాయత్రి మంది జడ్జి వేస్తారు, అయిపోయింది. దానికి అంతవరకే మనకు తెలిసింది అదే. లోతుగా పరిశీలించాలి మనం ఇక్కడ. ఇవన్నీ గాయత్రి మంత్రము, ఈ జంజాలు అన్నీ కూడా సాధనలో ఇవి ఉపయోగపడే వస్తువులు మాత్రమే. ఏది జంజం కావచ్చు, పిలక కావచ్చు, పూజ కావచ్చు, భజన కావచ్చు, ఇవన్నీ వెళ్ళడానికి సాధనాలు. మనం ఏమనుకుంటున్నామంటే వెళ్ళిపోయినాం అనుకుంటున్నాం ఆ సాధనాలు పట్టుకొని. ఎట్టంటే చక్కపురం ఎత్తుకొని లక్కు కట్టుకుని పోతూ ఉంటాను చూసావా, ఇలా స్పీడ్గా వెళ్ళినట్టుగా. నిజమైన గుర్రం కాదు అది, చెక్క గుర్రం. ఈ సాధనాలు చక్కపురం ఎక్కి పూజ చేసి అబ్బా నేను అన్నీ తిరిగేస్తాను, అన్ని ఊళ్ళు తిరిగేస్తాను అనుకుంటాను కదండి. అది కాదు. చెక్క గురించి బయటపడాలి, అసలు గురం ఎక్కాల. అందుకని ఉపనయనము మనం విడగొట్టుకోవాలండి ప్రతి ఒక్కటి కూడా.
ఉపనయనము. ఉప అంటే దగ్గరగా, నయనం అంటే కళ్ళు కాదు, నయనం అంటే దారి చూపించడము, తీసుకు వెళ్ళడము. దాని ప్రధానం కన్ను. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. కన్ను ఎందుకు ప్రధానం చెప్పారు? కన్ను చూస్తుంది, మనసు లాగుతుంది. చెడుకైనా మంచికైనా కన్ను చూడకపోతే నువ్వు ఏది మంచి ఏది చెడు మనకు తెలియదు. అన్నీ చూస్తుంది కన్ను. ఇది చూడొచ్చు, ఇది చూడలేదు సమ్మతే దానికి లేదు. అది అన్నీ చూస్తుంది, అన్ని మనసులో లాగుతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కన్ను తర్వాత చెవు, ఆ తర్వాత మాట. ఇక్కడ నయనము అంటే నయన దారి చూపడము. ఎక్కడ దారి? భగవంతుని వైపుకు తీసుకు వెళ్ళడము. సరే, భగవంతుడు జ్ఞానం వైపు తీసుకుపోవడం. ఇదే చెప్పుకుంటామండి. భగవంతుడు అంటే మన రూపం ఒకటి ఏర్పరచుకుని వస్తున్నాం మనం. ఇక్కడ మనిషి అయితే పొరపాటు ఏంటంటే మనలాగే దేవుడు అనుకుంటున్నాం. మనం మనిషి, నేను మనిషి అయితే ఆయన కూడా మనలాంటి మనిషి అనుకుంటున్నాం. అది రాముడైనా అది అనుకుంటున్నాము, కృష్ణుడు అలాగే అనుకుంటున్నాం. పూజ మాత్రం చేస్తున్నాం. సర్వవ్యాపక, సర్వజ్ఞత్వ, సర్వసమర్థ అంటున్నాం. అది రాముడు కానీ కృష్ణుడు కానీ. చూడండి, కృష్ణుడు అంతమంది పెట్టుకున్నప్పుడు నేను ఎందుకు పెట్టుకోకూడదు అంటున్నాడు. అంటే నువ్వు మనిషిగా చూస్తున్నావు ఆయన్ని. నేను అబద్ధం చెప్పన్నాడు రా మహాభారతంలా ధర్మరాధిక అని అంటున్నాం కదండి. అంటే ఆయన మనిషా? బాబా దగ్గరికి వచ్చి డబ్బులు అడిగాడు, లేదని చెప్పాడు. ఏంటి బాబా నువ్వు అందరికీ అబద్ధం చెప్పొద్దు, నువ్వు అబద్ధం చెప్పినావంటే అంటే నువ్వు మనిషిగా చూసినావు. బాబాని నువ్వు మనిషిగా చూసినావు శ్యామ, అంతే కదండి. మరి ఆయన తెలియదా? అని ఆలోచన శ్యామకి రాలా, మనకి రాదు. మనం ఎంతసేపునా సరే ఎవడైనా ఇంత మంచోడు కానీ వాడి చేసిన తప్పు ఎక్కడ ఉందా? తప్పు చిన్న పొరపాటు కూడా నువ్వే చెప్పేవేదయా అని సహజగుణ మనిషికి అందులో బయటపడాలి. ఇప్పుడు ఏమిటి? జ్ఞానం వైపు దగ్గరగా తీసుకుపోయేదానిని ఉపనయనం అంటారు. ఇవన్నీ ఒక తంతు. దగ్గరగా తీసుకువెళ్ళడానికి ఇది ఒక సాధనము. పాయసాన్ని వడ్డించడానికి గెరిటి ఒక సాధనం. గెరిటే నేను గొప్ప అనుకుంటే ఎలా ఉంటుందండి? గెరిటి చేతిలో పెట్టుకునేసి నేను వడ్డించాను అనుకుంటాను అంటే నేనే వడ్డించాను, నేను ఇక్కడ దీపం లేకపోతే అనే ధ్యాస మనకు రాదు. నేను కాదు వడ్డించింది, నాలో ఉన్న జ్యోతి నా ద్వారా వడ్డించమని తెలుసుకోవడమే జ్ఞానం. అదే ఉపనయనము. ఆ సాధనము నేను జ్ఞానం వైపు దగ్గరగా తీసుకోబోతుంది. ఇంకోటి అది మన రెండవ జన్మ అండి. ఉపనయనం అనేది రెండవ జన్మ. తనకు తానుగా పిండం పెట్టుకుంటారు, గుండు చేసేస్తారు, పిల్లగా పెట్టుకుంటారు, బెచ్చతో స్వీకరిస్తారు. అదే ఆ తంత్రం చూస్తున్నాం కదండి. అంటే ఏంటి? అప్పుడు వాడిని ద్విజుడు అని అంటారు. ద్విజుడు అంటే రెండో జన్మ ఎత్తినవాడు. మొదటి జన్మ వెళ్ళిపోయింది, రెండవ జన్మ అంటే ఫ్రెష్గా వచ్చాడు అనమాట వాడు. అందుకని అక్కడ గురుకులం నివాసము, గురువు దగ్గర శాస్త్ర అధ్యయనము, భిక్షాటనము ఇవన్నీ ఏర్పరిచారు. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు అహం కాస్త టపాస్. ఎప్పుడైతే అహం వెళ్ళిపోతుందో వాడు స్వచ్ఛమైన వాడు అవుతాడు. ఎప్పుడైతే స్వచ్ఛమైన వాడు అవుతాడో సమాజం స్వచ్ఛతగా ఉంటుంది. వాడంటే ప్రదేశం అంతా కూడా స్వచ్ఛత కూడుతుంది అన్నమాట. ఇంత భావం ఉందండి. అందుకే అజ్ఞానం నుండి జ్ఞానం వైపు అడుగు వేయడమే ఉపనయనంలో ఉన్న అంతరార్థం. దానికి జంజం వేసుకోబడలేదు, గుండు గీసుకుని పడలేదు. వాళ్ళు చేసుకున్నారు. మనకు అవి చేసుకోకుండా మనం ఉండొచ్చు. అది మాస్టర్ గారి యొక్క ఉద్దేశం అండి. ఇక్కడ మనల్ని కూడా ఉపనయనం చేసుకోమంటున్నాడు మానసికంగా. దానికి ఈ అవసరాలు అవసరం లేదు. మరి అలా ఉండడానికి మనకి అర్హత ఉంది. మనము జ్ఞానం వైపు వెళ్ళడానికి సత్సంగం మనకు ఉపనయనం. ఇప్పుడు సత్సంగం ఉపనయనం, ఉపనయనం. మరి సత్సంగం జ్ఞానం వైపు దగ్గరకు తీసుకువెళ్తా లేదా? మరి సత్సంగం ఉపనయనం కాదు ఎలా చెప్పగలుగుతాం మనం? అంటే శాస్త్రంతో మనకు వద్దండి. ఈ మాటలా అనుకోండి, వాడు ఏదో దాన్ని వ్యతిరేకించవచ్చు. వాళ్ళు వ్యతిరేకించిన మాత్రాన ఇది అసత్యం కాదు కదండి.
ఇప్పుడు సత్సంగం అనేది ఉపాధి తగ్గడానికి ఎక్కడికి జ్ఞానం వైపుకి ఈ సత్సంగం తీసుకుపోతుందా లేదా? మరి ఇవంతా మన ఉపనయనం సొంత అవునా కాదా? ఇప్పుడు అర్థం ఏంటంటే ఉపనయనమా మేము కూడా చేసుకుంటున్నామండి. మేము ఏంది, మీరు ఎప్పుడో చేసుకుంటున్నారు, ఎప్పుడో ఒకసారి చేసుకున్నారు, మేము రోజు చేసుకుంటాం. రోజు చేసుకుంటున్నా కదండి. రోజు ఇప్పుడు ఎప్పుడో నెలకు ఒకసారి ఊరికి వెళ్ళడానికి, రోజు ఒక ఊరి వెళ్ళడానికి చాలా ఉందా లేదా? పరమస్వామిని మాట్లాడము ఎప్పుడో దాన్ని నిచ్చి ఎత్తాను. నేను నిత్యాక రోజు ఒక నుంచి ఎక్కిపోతానే ఉన్నాం. సద్వినియోగం చేసుకున్న సంగతి అవి చెప్పద్దు వల్ల సద్వినియోగం చేసుకుంటే ఒక్కొక్కరు దాడి వెళ్ళిపోతుంటాం. తిరుమలకి దాదాపు 3,500 మెట్లు ఉన్నాయి. ఆగి మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎక్కడకుండా ఒక్కటి తగ్గి వెళ్ళిపోతూనే ఉన్నాను అనమాట. కుందేలు తాబేలు కదా అందుకే కొంచెం వచ్చిందండి. తాబేలు కుందేలు కదా వీళ్ళే పరిగెత్తిపోతుందా అనుకుంటారు. కానీ తాబేలు చేసింది పతనే ఉంది. మరి ఎవరు గెలిచారు? అలాగే మిగతా సామ్రాజ్యంతో కూడా సాయిబాబా వీళ్ళేం బాబతానండి, మనం పూజ చేస్తున్నాం, ఉపవాసం ఉంటున్నాం, దీక్షలు ఉంటున్నాం అని అంటూ ఉంటారు. కానీ సత్సంగాన్ని గ్రహించిన వాడు మాట్లాడుతున్నానండి ఇక్కడ. ఆ సత్సంగం గ్రహించిన వాడు వాడే పట్టించుకోడు, పచ్చేసుకుంటా పోతా ఉంటాడు. వాడు ఆగడు, చేసుకుంటా పోతా ఉంటాడు. వీడండి అనుకుంటే ఇవి కూర్చుంటాల్సిందే కుందేలు పారి దాన్ని పట్టుకున్నవాళ్ళు. ఇది గ్రహించామంటే మనకి ఎంత అవకాశం ఇచ్చాడండి. అదండి. రెండవది క్రమశిక్షణతో కూడిన జీవన విధానమే ఉపనయనం. డిసిప్లిన్. మరి క్రమశిక్షణ అనేది అంతో ఇంతో కొంతో సత్సంగాన్ని అవగాహన చేసుకున్న వాళ్ళకి ఉన్నదే కదా. ఈ పద వార్త సత్సంగం అవగాహన చేసుకున్న వాళ్ళకి నేను పద వార్త ఉన్నా. క్రమశిక్షణ ఉందా లేదా? అంతే కదండి. మరి ఉపనయనం అండి, మనం కూడా ఉపనయనమే. అందుకనే స్థూలంగా క్లుప్తంగా వివరించడం మాత్రమే సాధ్యం అన్నారు మహర్షి గారు. పూర్తిగా వివరించలేదు. అందుకే పూర్తిగా చెప్పుకోకుండా మనం సత్సంగానికి దీనికి మేళ ఇచ్చుకున్నాం. అంటే క్లుప్తంగా చెప్పుకున్నాం. ఉపనయనం అంటే మనం రోజు ఉపనయనం చేసుకుంటున్నాం నాయన. ప్రతిరోజు మనకు ఒక జన్మే. నిజంగా మనకి ఒక జన్మే, రెండవ జన్మే మనం. అందుకే బుద్ధుడు ఒక మాట అండి, ప్రతి క్షణము సత్తానుడు పుట్టాను అంటాడు. సావడం అంటే ఏంటి? చెడు భావాలంటే సావడం, మంచి భావాలంటే పుట్టినట్టు. అది బుద్ధుడు చెప్పింది. చాలా స్వచ్ఛం సరే. ప్రతిసారి సస్తానం పుట్టాను అంటే ఏంటి? నువ్వు చావకుండా ఉండాలంటే నిరంతరం మంచి భావం ఉంటే నీకు పుట్టడం అంటూ ఉండదు, చిరస్థాయిగా జన్మలాయంతో పొందుతావు. అందుకని మాస్టర్ గారు నిరంతరం సత్సంగం ఇచ్చాడు. ఇక్కడ సావు అనేది ఉండదు. ఇక్కడ నిరంతరం వింటూ ఉన్నావు అనుకోండి, ఇంకా జన్మరాహిత్యమే. ఈ జన్మకే జన్మరాహిత్యం పొందొచ్చేమో శ్రద్ధగా కృషి చేస్తే. కానీ మనకంత ఛాన్స్ లేదులేండి. ఏమనంత ఊహించబాకండి ఎవరు. అంత ఛాన్స్ మనకి లేదు. ఎందుకంటే పాత పెరిగిపోయినది కదండి. ఆ సంస్కారం లేపుతుంది, అనుభూతి చెప్తున్నాడు. ఎంత మాట్లాడినా ఎక్కడో ఒక దగ్గర మనకి మనసు చలిస్తుంది. మనసు చలిస్తే ఇంకేముంది, ఎడపోతాం. దాని ద్వారా మళ్ళీ ఇంకోటి అతగులుకుంటాం. అందుకని ఎవరు ఊహించబాకండి. మన వరకు మాట్లాడుకుంటున్నాం అండి. మిగతా పెద్దవాళ్ళకి మనకు వద్దు. మనకి ఈ జన్మకు ఛాన్స్ లేదు. ఎన్ని జన్మలకు ఛాన్స్ మాత్రం ఉంది. ఛాన్స్ మాత్రం ఉంది. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఉంది. మనం చేసుకుంటూ పోతుంటే. ఉపనయనం అంటే గురువంతులు చేస్తారు, గాయత్రి మంత్రోపదేశం చేసుకుంటారు, అగ్నిహోత్రం పెడతారు, చిన్న బిడ్డలప్పుడే చేస్తారు. అంటే ఇక్కడ గాయత్రి మంత్రం ఇది మనం వినే ఉంటాం. ఓ భూర్వః సహో తత్వదితేనం భర్గో దేవస్య ధీమహి ధియోయోన ప్రచోదయాత్ అని ఒక మంత్రం చెప్తారు. చెప్తారు మంత్రం. ఎందుకు చెప్తాడు, వీళ్ళు తలుపుతూ ఉంటాడు. చిన్న బిడ్డకి ఏమో అర్థం అవుతుందండి, పెద్దోళ్ళకే ఏమో అర్థం కాదు. పెళ్ళి చెప్తాడు బుసికేసుకుని. అయ్యో పోతా ఉంటాడు. ఏంది అయ్యో పోతా అంటే నేను పెట్టలేదు కూడా. మనకి చెప్పండి, ఇప్పుడే చెప్పండి జాత కాకపోయా. ఇప్పుడు అర్థం తెలుస్తుంది. అంటే అంటాడు సృష్టికర్త అయిన సూర్యభగవానుడు. దాని అర్థం అండి, ఆయన కీర్తిస్తూ నా బుద్ధి ప్రకాశింపుజేయని, ఆయన నా బుద్ధి అజ్ఞానంలో ఉంది, ప్రకాశింపుజేయి అని కోరుకునే అత్యంత శక్తివంతమైన వేదం ప్రార్థన. అందుకే సూర్య నమస్కారం, సూర్యుడు రాకముందు నిద్ర లేవడం, సూర్యుని ఆహ్వానించి చెప్పడం,
ఇవన్నీ ఇందులో పాత్రేనండి. నువ్వు స్తోత్రం చదవాల్సిన అవసరం లేదు. సూర్యుడు రాకముందే ఆయన ఆహ్వానించు. ఆహ్వానించినప్పుడు సూర్య నువ్వే నా సృష్టికర్తవి, నువ్వే నా పోషణకర్తవి. వాస్తవం మాత్రం అదే. సూర్యుడు లేకపోతే పిండి పదార్థం తయారవుతుందంటే మొక్కడు పిండి పదార్థం వస్తుంది అలా. మన స్థితికర్త సూర్యుడే కదా. అందుకని అయ్యా ఈ జ్ఞానాన్ని నాకు నిరంతరం ఇదంతా ఉంచు నాయన అని ఉదయ ప్రార్థన. మాస్టర్ ఉదయ ప్రార్థించాడు కదండి. నిద్రలో గడిచిపోయింది ఈ దినమైనను. ఎంత పద రాస్తాడండి. ఈ దినం కథ అయిపోయింది. నేను నిద్రపోయినా పని చేసినా కానీ ఈ దినమైనను నాలో మీ సర్వవ్యాపకత్వ సర్వశక్తిమత్వ సాక్షిత్వ స్ఫురణ మేలుకొని బ్రహ్మనిష్ట కుదురుగాక. బ్రహ్మనిష్ట అంటే ఏంటి? బ్రహ్మ కాదండి, అంతటా ఒకే ఉన్న చైతన్యము అనే భావం నాలో అలాగే స్టాండర్డ్ అయిపోవాలి. రాతి మీద గీతం లాగా అయిపోవాలి. అది బ్రహ్మనిష్ట అంటే. ఆమె రోజు చేయమంటున్నాడు కదండి ఆయన. తిరగ మేము తీయనుండు. ఈరోజు చెప్తా మిత్ర అంటానే ఉన్నాం అనుకోండి, మా వచ్చే జనంలో నిద్రలోనే చెప్తా కూర్చుంటాం. అందువల్ల అగ్నిహోత్రము బిడ్డలకు నేర్పించే అర్థం. అది సక్రంగా నేర్చుకుంటామని దీక్ష పూరడానికి చిహ్నమే యజ్ఞోపవీతము. అవి సక్రంగా నేర్చుకుంటాను నాయన, దానికి గుర్తుగా జంజం. ఎందుకు జంజం వేసుకోవడం అంటే అది తగులుతూ ఉంటుంది కదా, ఒకసారి గుర్తుంటుంది కదా. నేనంటే కాదు, దురదొచ్చినాడు ఇప్పుడు గీరుకుంటా కూర్చున్నాడు, జంజం వేసుకున్నాడు. ఎవరు నాకు గీకేవాళ్ళని అట్టయిపోయింది. ఇప్పుడు దానికి ఉపయోగపడుకుంటాడా? దీనికి మాస్టర్ గారు ఒక మళ్ళీ ప్రశ్నించారండి. ఇందులో చెప్పింది అనుకోండి. ఒకడు అడిగినాడు ఎప్పుడు 1980 సంవత్సరంలో, ఎందుకు సార్ జంజం వేసుకునేది? తెలుసు భారీగా చెప్పాడండి. 9 పోగులు, 3 ముళ్ళు, 1 స్థితి సృష్టి లయకర్త, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, జాగ్రత్త స్వప్న సుషుప్త, 3 ముళ్ళకి ఇది. ఈ 9 నవ మీద భక్తి. ఆ భావాన్ని నిరంతరం నువ్వు మనసులో నిలుపుకోలేవు కాబట్టి శరీరం తాకతా ఉంటే అప్పటికైనా నీకు గుర్తుంటుందని. అందుకోసం చెప్పాడండి. ఎప్పుడో చెప్పాడంటే వాడికి అది ఇప్పుడు రాస్తున్నాడు ఇక్కడ. అలాగే ఆడవాళ్ళకి మంగళసూత్రం నిరంతరం గుండె తగులుతున్నప్పుడు దైవం నా గుండెల్లో ఉన్నాడు, దైవం నా గుండెల్లో ఉన్నాడు. మరి ఈ భావన ఎందుకంటే ఉపనయనం కాదా? ప్రత్యేకంగా చూసుకోవాలి ఏమన్నా మనం అని చెబుతూ, అందుకని యజ్ఞోపవీతం అతడికి నేర్పించేవాడు మాత్రమే కాదు ఆచార్యుడు అంటే. ఎలా ఉండాలంటే ఆచార్యుడు చెప్పడమే కాకుండా దాన్ని శిష్యులకు అలవర్చేవాడే ఆచార్యుడు. చెప్పేస్తాం, దాని వల్ల ఆచరింపజేయాలి. ఆచరింపజేయాలంటే వీడు ఆచరించాలి. నేను ఆచరించడం మీకు చెప్పి మీరేం చేస్తారు? మీరా చెప్పాడయ్యా చెప్తాను, ఇప్పుడు నేను చెప్పబడి చేస్తాం. ఆయన అన్నాడు మన సత్సంగంలో, తల్లూపేవాళ్ళు ఉంటే నేను కూడా సత్సంగం చెప్తా అన్నాడు. బాగుండు తమాషా కూడా, తల్లూపేవాడు సత్సంగం చెప్తానండి సార్. నిజమే అనుకున్నా. కాబట్టి మీరు తల్లూపేవాడు తల నిలబట్టండి. అట్లా ఆచారం గ్రాహితి అన్నాడండి. ఆచారం గ్రాహితి అంటే ఏమిటి? ఆచార్యుడు చెప్పడమే కాకుండా సూచనని ఆచరింపజేసేవాడే నిజమైన ఆచార్యుడు. అందుకే మహాత్ములంతా కూడా చూడండి, ఇప్పుడు గజాన మహారాజ్ చదువుతున్నాం, మరి ఆయన ఆచరించాడు లేదండి. నేను సత్సంగం ఏమొచ్చింది? బావిలో నీళ్ళు లేవు, మరి ప్రార్థన చేశాడా లేదా? ప్రయత్నం చేశాడా లేదా? అంటే నువ్వు ఎదుటి వాడి బాధను చూస్తూ కూడా నువ్వు వాళ్ళ హితం కోసం నువ్వు ప్రార్థన చేయకపోతే అంతకన్నా పనికి మాలింది లేదని అర్థం అని చెప్పాడు కదండి. మరి వాళ్ళకి అవసరమా? శ్రీకృష్ణుడు మాట్లాడతాడండి, నేను చేయాల్సిన కార్యం ఏమి లేవు, కానీ శ్రేష్ఠుడు ఏది ఆచరిస్తాడో దాన్ని చూసి ఇతరులు ఆచరిస్తారని చెప్పేసి నేను పని చేసుకుంటున్నా. ఇప్పుడు శ్రీకృష్ణుడు నేను గమని కూర్చున్నాడు ఏమండి, ఆవులు మేపను కానించి ఎన్ని పనులు చేశాడు ఆయన? ఆయన రథాలు తిన్నాడు, ఆయన ద్వారకాపట్నం కట్టాడు, ఆయన గురువు, ఆయనే రాచనిర్జజ్ఞుడు. అది కర్మయోగం. అందుకని అటువంటి వాడు ఆచార్యుడు. అటువంటి వాడి ఆచార్యుడి బిరుదుకి అర్హుడు. అందుకే సుధీర్ బాబు గారు భరద్వాజ మహర్షి గారిని ఆచార్యుడు అని బిరుదు ఆయన ఇచ్చాడు. ఆయన పెట్టుకునేది కదండి.
ఆయన ఇచ్చిన మరి మాస్టర్ గారు గృహస్థగా ఉంటూ ఆతని చూపించాడు. అది మనం గమనించాలి. ఉపనయన మంత్రాల్లో ఆచార్యుడు అంటాడు, బ్రహ్మచారి నువ్వెవరు బ్రహ్మచారివి అని అడతాడట. స్టార్టింగ్ చేసినట్టు ఆ మంత్రాల్లో ఉంటుందంట, నువ్వెవరు బ్రహ్మచారివి? అతడు మీ వాడినే, భవత అంటే మీ వాడినే అని చెప్తాడు. ఏది మంత్రం తీసుకునేవాడు అంటే మీ వాడినే అంటే అర్థం ఏంటి? నీ పక్కన కూర్చున్నవాడిని అని అర్థమా? ఆత్మ సమర్పణ, నేను మీ వాడిని, ఇప్పుడు నేను మీ బిడ్డ అంటే అర్థం ఏంటి? మన ఇద్దరు రక్త మాంసాలు ఒకటే అర్థమే కదండి. అందుకని మీ వాడినే అన్నాడు. ఇక్కడ బ్రహ్మచారి అంటే అర్థం చేద్దాం. బ్రహ్మచారి అంటే ఏమంటావు? బ్రహ్మచారి అంటే గురమ్మ చెప్పులే, నీకు చెప్తున్నా బాగా చెప్పులేమ్మా. బ్రహ్మచారి పేరు విన్నారు ఎప్పుడన్నా? అంటే బ్రహ్మచారి అంటే అర్థం ఏంటి? పెళ్లి చేసుకుని ఉండేవాడు బ్రహ్మచారి. అది ఒక వర్షన్. నిరంతరము బ్రహ్మంలో చరించేవాడు బ్రహ్మచారి. బ్రహ్మతత్వంలో చరించేవాడు నిజమైన బ్రహ్మచారి. మనుషులు పెళ్లి చేసుకుంటే బ్రహ్మచారి అంటాం మనం. అర్థం చూడండి ఎలా తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మచారి అని అనుకోండి, బ్రహ్మచారి అంటే అది కాదయ్యా, పెళ్లి చేసుకుంటే కాదని మీరు క్వార్టర్స్ చెప్తారు. అభిన్న వాళ్ళు బ్రహ్మచారి ఏంటంటే వాళ్ళు అడిగండి, పెళ్లి అది కాదే మా బ్రహ్మచారి అంటే బ్రహ్మ చరించేవాడు. ఎట్లా తెలుసు మీకు? అంటే ఇక్కడ గొప్పలేం కాదండి. మరి వీడియో తీసుకున్నారు, మనం తీసుకునే విధంగా అన్నప్పుడు వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారండి. నిజంగా మన సత్సంగంలో మన సత్సంగంలో తెలిసిన విషయాలు చాలా మందికి తెలియదండి. బాబా తెలియదు కాదు, గురించి కాదు, గర్వం కాదు. ఇది మనం తెలుసుకునే అవకాశం మనకి భగవంతుడు ఇచ్చాడు. ఆయన సంగతి అసలు ఒక బాబా గుడి మైలాపూర్లో వెళ్ళాను 50 సంవత్సరాల ముందర. సార్ పూజారి సార్ ఆయన ఎప్పుడు సమాధి అయ్యారని అడిగాను. ఏమో నాకు తెలియదు అంటాడు. మైలాపూర్ బాబా పూజారి నాకు తెలియదు అంటాడు. నేను 50 సంవత్సరం కూడా సార్ చెప్తున్నా. ఇప్పుడు ఎవరైనా చెప్తారు. ఇప్పుడు మరి దానికి కారణం ఎవడు? ఈ గడ్డాబాయడు. బాబాని ఎవరు చెప్పాడంటే ఎప్పుడు సమాధి అయ్యాడు? సంవత్సరం గుర్తులేకపోయినా విజయశ్వర సమాధి అయినాడండి అని చెప్పడం మీరా? తేరు గుర్తులేకపోయినా కూడా తేరు మనకే ఉంది విజయశ్రీ, అందుకని తక్కువ ఖచ్చితంగా గుర్తుంటుంది. అందుకని విజయశ్వర సమాధి అయ్యాడు. మరి ఈ మాత్రమే జ్ఞానం మనకి పడదు మనకి కదండి. ఇక్కడ ఆత్మ సమర్పణ అంటే నేను నీ వాడిని, నీకు సరెండర్ అయిపోయినా అంతే, నువ్వు ఏం చెప్తే అదే ఊరికి ఆత్మ సమర్పణము, సాష్టాంగ నమస్కారము అనే ఆ పదాలు పడేస్తారు సార్. నిజంగా ఆత్మ సమర్పణ చేశారంటే ఇంకా సుఖము లేదు, దుఃఖము లేదు, రెండు లేదు, పటాపట్. ఆయన ఇచ్చిందే సుఖం, ఆయన ఇచ్చిందే దుఃఖం, రెండు అనుకున్నప్పుడు ఇంకేం? పాలన ముంచినా నీటి ముంచినా భావం నీరే మాట్లాడేస్తాము. పాడే బ్రహ్మాండ రాజు పడతాం, మనం పదవాడుతున్నాను, ఏం ఇబ్బంది పడిపోకండి, మీరు పాపం చేసుకుని కొట్టండి. అందుకని ఆత్మ సమర్పణం పూజలు అంటున్నాం, ఆత్మ సమర్పణం అంటున్నాం. కానీ ఆత్మ సమర్పణం ఎలా? తమీవ మాతా పితా తమీవ, తమీవ బంధు సఖా తమీవ, తమీవ విద్యాధనం తమీవ, తమీవ సర్వం మమ దేవ దేవ. అంతా నీవే అన్నప్పుడు తల్లిదండ్రుల పట్ల, కుటుంబం పట్ల, భార్యాభర్తల పట్ల, అత్తమామల పట్ల, స్నేహితుల పట్ల మరి ఆయన లేడనే మనం ప్రవర్తిస్తున్నాం. ఉంటే మనం ఉంటామండి అనే విషయం మనకి జ్ఞప్తి చేస్తున్నాడండి మాస్టర్ గారు ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఆత్మ సమర్పణ చేసుకుంటాడు. అప్పుడు ఆచార్యుడు నువ్వు ఇంద్రుడు భగవంతుడు బ్రహ్మచారి, నీకు ఆత్మ సమర్పణ ఉన్నాడు, నువ్వు భగవంతుడి బ్రహ్మచారి. ఇదే కదా బాబా అంటాడు, నేను భగవంతుడు బానిసనరా. బాబా పలు లింక్ అండి నిజంగా మనకి మాస్టర్ అందిస్తున్నాడు ప్రతి ఒక్క అధ్యాయంలో. అది గజాన మహారాజు కావచ్చు, అక్కడ మహారాజు కావచ్చు, అని కావచ్చు, వాటి విషయం అంతా సాయిలం అన్నప్పుడు మరి సరెండర్ కదండి. అదే భగవంతునికి, సూర్యునికి, నీటికి, ఓషధులకు, భూమి ఆకాశాలకు, సర్వభూతాలకు మరియు దేవతలకు
అప్పచెబుతాడు. ఎవరు? ఆచార్యుడు. ఆచార్యుడు చెప్పాడు, బ్రహ్మచారి చెప్పాడు నీ వాయన అన్నాడు. కాదురా నాయన, నువ్వు ఇంద్రుడి యొక్క బ్రహ్మచారి, నీకు నేను కాదు, అది నీకు ఆచార్యుడు. నేనేం చెప్పచ్చు కదండి అక్కడ. మీరు నాకు సరెండర్ అయ్యారంటే అప్పుడు సరెండర్ అనాలా? నేను కాదు నీ సరెండర్ అయ్యేది, నన్ను పిలిచింది ఆయన. కాబట్టి ఆయన సరెండర్ అవ్వాలి. ఆయన నీ గురువు అని చెప్పేవాడు ఆచార్యుడు. అనుకుంటే సగం గుర్తుకుంటాడు. మనల్ని ఫలం వాడికాడు, నేను ఫలం వాడికాడు మాత్రం. అది చూడండి, ఇక్కడ సరెండర్ అన్నాడు, కాదు రాదు ఇంద్రుడు అన్నాడు. ఆ తర్వాత అన్నాడు అగ్ని నీ ఆచార్యుడు అన్నాడు. ఇంద్రుడు నువ్వు బ్రహ్మచారి, అగ్ని నీకు ఆచార్యుడు అంటూ నేను కూడా నీ గురువునే మళ్ళీ కలిపాడు అని చెప్పి అతని యొక్క శ్రేయస్సుని భగవంతుడికి అప్పగించాడు, సూర్యుడికి అప్పగించాడు, నీటికి అప్పగించాడు, ఓషధికి అప్పగించాడు, భూమి ఆకాశానికి అప్పగించాడు, సర్వభూతాలకు అప్పగించాడు. నేను మిమ్మల్ని సరెండర్ అయిన తర్వాత నేను మీ బాగోగులా నీ శ్రేయస్సు నాకన్నా వాళ్ళు బాగా తెలుసు. ఎందుకంటే భూమి లేకుండా ఉండగలమా, నీళ్ళు లేకుండా ఉండగలమా? ఓషధులను పదం వాడండి ఇక్కడ. ఓషధులు అంటే మనకి దగ్గర ఉన్న ఓషధులు తులసి, అల్లము, ఇట్లాంటివంటి దగ్గర 5-6 ఉంటాయి. అవి మనకి ఓషధులు, అవి మనకి ఆరోగ్యాన్ని చేకూర్చేది. కాబట్టి వాటిని అప్పగిస్తున్నా. అగ్ని ఎలా అవుతాడు మనకి గురించి లేదా? అగ్ని 24 మంది గురువుల్లో అగ్ని ఆచార్యుడు అగ్ని అన్నాడు. మన వస్తున్నా ఇంద్రుడికి నువ్వు బ్రహ్మచారి అన్నాడు. అగ్ని ఎలా గురువు అని మన 24 చెప్పాడు. అగ్ని చూడండి, నువ్వు ఏమన్నది లైవ్ అయిపోతే బూడిగా మారిపోతుంది. దేనికి అంటది అది అలా ఉండాలి. ఆ గురువు నుంచి నువ్వు అది నేర్చుకోవాలి. ఈ సమాజంలోనే ఉండు, చెడు మంచి అన్ని చూస్తూనే ఉంటావు. అన్నీ చూసినా అందులో ఒకటిగా భావించుకో. అంటే మంచి అయినా చెడైనా ఆయన యొక్క స్వరూపము, ఆ భావన విడుదలైపోవడం. ఉన్న సమాజం ఉంటాం, మంచి చెడు స్వరూపం అన్నీ ఉన్నాయి, అన్నిటికీ మనం ఆయనే అనే భావన కూడా విభూది. నువ్వేమన్నా నువ్వు తిట్టినా కొట్టినా పోయినా అంత విభూది. అన్నిటినీ స్వచ్ఛతో నువ్వు రిసీవ్ చేసుకో. ఇంకా చెప్పాలంటే అన్నిటినీ పాజిటివ్గా తీసుకో. ఏమైనా అన్ని పాజిటివ్, నువ్వు నెగిటివ్ అంటే చేసుకో. పరిణితి తీసుకొస్తుంది. విజయం ఏం నేర్పుతుంది? వినయాన్ని నేర్పాలి. విజయం అయితే వినయం, అపజయం అయితే పరిణితి. రెండు పూర్వకాలంలో మెల్లకమ్మాని చేసుకోవాలి, అదృష్టం అంటారు. అదృష్టమా? ఆ అమ్మాయికి పెళ్లి కావాలా? అది ఆ అమ్మాయికి పెళ్లి కావాలి, దాని ఉద్దేశం అదండి. మరి అదృష్టం మెల్లకమ్మాని చేసుకుంటారు పెళ్లి. అది అన్నిటినీ పాజిటివ్ తీసుకోవడమే అగ్ని. మన భాషలో మనం చెప్పుకోవాలంటే అగ్ని గురువు ఎలా అవుతాడంటే అన్ని పాజిటివ్ తీసుకుంటే మనకి అగ్ని గురువు అవుతాడు. మరి బాబా అన్ని పాజిటివ్ తీసుకోలేదా? ఏ పాజిటివ్ తీసుకోలేదు. సిద్ధార్థస్వామిని దొంగలు కొట్టారు. తర్వాత మహాత్ముడు అన్నాడు, పుట్టులో వచ్చి కాలు పట్టుకున్నారు. నేనే మీ కాలు పట్టుకోవాలన్నాడు ఆయన. అదే సామన్నారు, నా ప్రారంభం మీరు తీసారా అక్కడ మీరు గురువులు అన్నారు. అది పాజిటివ్. మనం నిరంతరం పాజిటివ్ తీసుకున్నప్పుడు మాత్రమే అగ్ని గురువుగా మనం స్వీకరించినట్టు. ఒకసారి కుదరతాడు. రోజు 10 సంఘటనలు అనుకోండి,
అమ్మ పడుతుంది పక్కన పెట్టి ఒక గంట మనం పాలు తీసుకున్నా కూడా మన జన్మధన్యం ఆ రోజుకి. మనం కూడా రెండో జన్మ అండి. సత్సంగం ఎప్పుడైతే మనకు వచ్చిందో మనం రెండో జన్మ. ఇంకా జన్మ కాస్తం పటాష్ మటాష్ రెండో జన్మలోకి వచ్చాం మనం. ఎంత అదృష్టవంతులము. అందుకని అగ్ని గురువుగా అని మన గురించి చాలా వివరంగా చెప్పొచ్చారు. ఇంకా ఆ వివరణ ఎందుకు అని చెప్పేసి నేను పాజిటివ్ అని చెప్పేశాను, సింపుల్గా అనుకోండి. దురిని సేవించిన బాబా మనకు ఆదరణ చూపించాడా లేదా? అగ్ని నా గురువు అన్నాడు. ఉదయం చేస్తే తరచుడు అగ్ని దిగేవాడు. ఇక్కడ నా గురువు చూశాను అన్నాడు. మసీదులో కూర్చొని ఇక్కడ నా గురువు చూశాను ఒక సందర్భంలో చెప్పుకున్నాడు. అంటే అదే గురువుగా బాబా స్వీకరించాడు. అంటే నిరంతరం అదే చూస్తూనే ఉన్నాడు. అంటే భావం చెదిరిపోకుండా, నిరంతరం గుర్తుంటూ ఉన్నాడు. ఇప్పుడు జ్ఞానం ఏ విధంగా అయితే గుర్తుంటున్నాదో అది కూడా. అందుకే మాస్టర్ గారు ఎందుకు కాల్చేవాడంటే ప్రధానంగా భాగంలో అగ్గిపోతాడేమో మనకంటే తెలుస్తుందండి. ఆయన బాగా సంగతి మన మనిషి అనుకుంటాం మనం, కానీ ఆయన భాగం ఎలా ఉందో అదే మనం గ్రహించాం. ఇప్పుడు ఆసక్తి చూపించాడంటే బాబా ఏం చెప్పాడు? నిజానికి మిమ్మల్ని రక్షించేది ఆ భగవంతుడే, నేను కాదన్నాడు. బాబా నువ్వు ఇలా చేసావంటే నేను చేయలేదండి, ఆ భగవంతుడు నీకు చేశాడు. మన సత్యసాయి సీరియల్లో ప్రతి ఒక్క సీరియల్ రోజు కూడా అదే చెప్తాడండి. నేనే చేశానే బాబు, ఆయన చేశాడు. నేను పొరపాటు అలా జరిగింది. మధ్యలో నేనేవాడిని అంటే అర్థం ఏంటి? ఆయనే మీకు చేస్తున్నాడు, భగవంతుడు ఆయనే మీకు చేస్తున్నాడు అన్నప్పుడు ప్రతి ఒక్కటి పరిస్థితుల్లో నేను చేశానండి పని, నేను పని జరగదండి అని చెప్పుకోవడం ఎంతవరకు సబబుగా ఉంటుంది ఆలోచించండి. ఎంత చదివినా నేనే చేశాను అని వచ్చేస్తాను. అదే వేదమంతలకు అర్థం అన్నాడు ఇక్కడ. ఏది నిజానికి మేము రక్షించి ఆ భగవంతుడే. ముందు చెప్పాడు ఆచార్యుడు, నేను ఇంద్రుడికి నువ్వు బ్రహ్మచారివి, అజ్ఞాని ఆచార్యుడు, నీ గురువు అని చెప్పాడు. ఇప్పుడు బాబా ఏం చెప్పాడు? నేను రక్షించేది మిమ్మల్ని, భగవంతుడు రక్షిస్తున్నాడు. అంటే వేదంలోనే మంత్రాన్ని బాబా చిన్న మాటలు చెప్పాడు. ఇంకా అసలమైన మాటలో మన ఉదయ ప్రార్థనలో మాస్టర్ గారు 4 పేజీలు ఇచ్చేశారు. నిజంగా 4 పేజీలు వేద మంత్రాలుగానే ఉందండి. అయిన తర్వాత గురువు ధర్మాలు మరియు ఆరోగ్య సూత్రాలు అగ్నికి సభ అర్పించి, నువ్వు బ్రహ్మచారివి, నువ్వు ఉదయమే చన్నీరు తాగి సంధ్యావనం చేసి అగ్నిహోత్రం చేసి నువ్వు ప్రార్థన చేస్తూ ఉండు అని చెప్పారు. ఆ మంత్రంలో ఉద్దేశం ఏంటంటే నిద్రలేసి అగ్ని చేయించుకుంటూ మంచి నీరు పోసి మనం చూస్తుంటాం కదా, అలా చేస్తూ ఆపోదన చూసుకుంటూ అగ్నిహోత్రం చేస్తూ ఉండు అన్నాడండి. అంటే ఇక్కడ కొన్ని ధర్మాలు అన్నాడండి. ఏంటి ఆ ధర్మాలు? ఇప్పుడు ధర్మాల గురించి చెప్పాడు, ఆ తర్వాత ఆరోగ్య సూత్రాలు చెప్పాడు. ఏమిటి ధర్మం? మన ధర్మాలు ఉందండి. 1 మానవ ధర్మం, 2 వర్ణాశ్రమ ధర్మం, 3 ఆశ్రమ ధర్మం, 4 ఆపద్ధర్మం. ఈ 4 ఆచార్యుడు బోధించాడు. ముందు మానవ ధర్మం ఏంటి? సత్యము, అహింస, దయ, కరుణ, సహనము. ఇది మానవ ధర్మం. ఎవరు చెప్తున్నాడు? శిష్యుడు చెప్తున్నాడు. ముందు ఈ సాధించు, ఆ తర్వాత వర్ణాశ్రమ ధర్మాలు. అందుకే పతంజలి మాస్టర్లు అష్టాంగ యోగం అంటారు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారణం, ధారణ, ధ్యానము, సమాధి. ఒకేసారి ధ్యానం వెళ్ళిపోవాలనుకుంటున్నావు, యమము నియము లేదు, నీ ధ్యానం కుదరదు. యమం అంటే ఏది చేయాలో అది చెయ్యి, నియమం అంటే ఏది చేయకూడదు అది చేయకుండా ఉండాలి. ఈ 2 లేకుండా నువ్వు ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధరించడము, ధ్యానం ఎలా చేయగలవండి? అందుకని మొట్టమొదటి మానవ ధర్మం చెప్పాడు. ఈ మానవ ధర్మంలో ఇవి చెయ్యి.
అహింస. బాబా ఏం చెప్పాడా? దయ, ఎలా సహాయం చేయని చెప్పాడా? కరుణ, సహనము. మనకి ఇవే పెద్ద పెద్ద చెప్పకుండా సాయినాథుడు మాస్టర్ గారి ద్వారా మన మానవ ధర్మం ఏమిటో తెలుపుతున్నాడు. ఇది వేదంలో ఉండే మాట. మరి మామూలైన మానవ ధర్మాలు మనకి సాయిలాంబ ద్వారా ప్రధాన అందించాడా లేదా? వర్ణాశ్రమం అంటే 4 ఆశ్రమాలు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. నువ్వు ఏ కులంలో ఉన్నా ఆ ధర్మాన్ని నువ్వు పాటించాలి. ఒకటి ఎక్కువ కాదు, ఒకటి తక్కువ కాదు. బ్రాహ్మణుడు వచ్చి శూద్రుడిలాగా పాల్పట్టగలడా? శూద్రుడు వచ్చి బ్రాహ్మణులాగా వేదం చెప్పగలడా? వీళ్ళిద్దరుంటే కదా బువ్వ అని తెలుసుకున్నప్పుడు ఎవడు గొప్ప? కుడి చేయి గొప్ప, ఎడం చేయి గొప్ప, కాలు గొప్ప, లేదా కన్ను గొప్ప? అన్ని గొప్పే. అన్నీ ఉంటే కదా ఈ శరీరము. కాలు లేకపోతే శరీరం మానవ శరీరం ఆరోగ్యం అంటామా? అలాగే వర్ణాశ్రమాలు కూడా, అది గుర్తుపెట్టుకో. కాబట్టి ఎవడు ఏ ధర్మంలో ఉన్నాడో ఆ ధర్మాన్ని పాటించు. ఇది రెండవది. మూడవది ఆశ్రమ ధర్మం. 1 బ్రహ్మచర్యం, 2 గృహస్థం, 3 వానప్రస్థం, 4 సన్యాసం. బ్రహ్మచారి గృహస్థగా ఉండకూడదు, గృహస్థ బ్రహ్మచారిగా ఉండకూడదు, బ్రహ్మచారి వానప్రస్థగా ఉండకూడదు, వానప్రస్థం సన్యాసిగా ఉండకూడదు. స్టెప్ బై స్టెప్. ఇప్పుడు ఏ ధర్మంలో ఉన్నాం మనం? గృహస్థ ధర్మంలో ఉన్నాం. కాబట్టి ఈ ధర్మం నువ్వు పాటించు అని శిష్యుడు చెప్తున్నాడండి. నువ్వు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు బ్రహ్మచారి ధర్మాన్ని పాటించాలి. నువ్వు గృహస్థగా ఉన్నప్పుడు బ్రహ్మచారి ఆలోచన ఉండకూడదు. గృహస్థగా ఎలా ఉండాలో కుటుంబం పట్ల, భార్య పట్ల, భర్త పట్ల, పిల్లల పట్ల, సమాజం పట్ల ఆ ధర్మం నువ్వు పాటించు. అంతే అయింది. 60 సంవత్సరాలు దాటింది. వానప్రస్థం అన్ని అప్పకిచ్చేయి. కొడుకులకి, కోడలకి చేతులు దులుపుకో, ప్రశాంతంగా గడుపు. అది వానప్రస్థం. అలా చేయాలి. నేను 60-70 అయినా కూడా నేను బీగాలు గుర్తులో పెట్టుకుని గట్టిగా పట్టుకుంటానంటే నొప్పి ఎవరికా? పట్టుకున్న వాళ్ళకే. కంచె పట్టుకుంటాను గట్టిగా. పట్టుకుని చూడండి, 1 గంట పట్టుకుంటారా? నొప్పి ఉంటుందా? అంతే. అది కూడా అలా చేసినప్పుడు ఆనందంగా ఉండగలుగుతాం, ప్రశాంతంగా ఉండగలుగుతాం. అందుకే ఈ ధర్మాలు చెప్పాడు. ఎవరు శిష్యుడు చెప్తున్నాడు. అయిన తర్వాత ఆపద్ధర్మం. ఆపద్ధర్మం అంటే ఆపద జరిగినప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు ప్రాణం రక్షించుకోవడానికి మార్గాలు ఉన్నాయి. అప్పుడు సత్యం పనికిరాదు, ప్రాణాలు కాపాడుకోవాలంటే. అది భారతంలో చెప్పాడు కృష్ణుడు. ద్రోణాచార్య చంపాలంటే ఎవరి వల్ల కాదు. వాడు కొడుకు చచ్చిపోయాడంటే అప్పుడు ఆడ వదిలేస్తాడు ఆ ధనుసుని, అప్పుడు చంపచ్చు. మరి ఎలా? ధర్మరాజు చెప్పాడు, ఒరే అశ్వత్థామ చనిపోయాడు చెప్పురా అని. నేను అబద్ధం చెప్తాను, నేను చెప్పను అబద్ధం అన్నాడు. మాకు అధర్మం పోవాలంటే నువ్వు అది చెప్పాలన్నాడు. నేను చెప్పనన్నాడు. ఇంకేం చేస్తాడా కృష్ణుడా? భీముడు పిలిచా అప్పుడు ఏనుగులు పేర్లు ఉంటాయండి. అశ్వత్థామకు ఏనుగు ఉంది, దాన్ని చంపునకు అన్నాడు. భీముడు పోయి అశ్వత్థామ అనే ఏనుగు చంపినాడు. అశ్వత్థామ హత కుంజరహ అని మెల్లగా చెప్పన్నాడు. కుదరహ అంటే ఏనుగు. అంటే చూడండి, భగవంతుడు మన కోసం కష్టం పడుతున్నాడు. ఈ సంఘటన బాబా చిత్రం లేదా? ఉంది. ఏంటి? బావ మనం ఉద్ధరించడం కోసంగా ఆయనే సహాయం చేయాల్సి వస్తుంది. ఎక్కడ చేసి అడిగింది? విజయానందుడు సన్యాసి సద్గతి అధ్యాయంలో విజయానందుడు సన్యాసం తీసుకుంటానంటాడు. ఆ తర్వాత హిమాలయ పోవాలంటే పెద్ద కష్టంగా ఇంకేడ పోతాం అనుకున్నాడు. సన్యాసం తీసుకున్న తర్వాత నీకు కష్టం ఏంది, నష్టం ఏంది? అన్ని సమభావం తీసుకోవాలి కదా. ఆ తర్వాత వాళ్ళ తల్లికి బాగాలేదంటాడు, నేను పోవాలంటాడు. ఇది పోయినామంటే తేడా ఇవ్వడమంటాడు, భాగవతం చదవమంటాడు. భాగవతం 3 రోజు ఆ గదిలో బడే బాబు వాళ్ళోడి ప్రాణం వదులుతాడు. పెట్టిన సమాజ్ చేయనీయుడు అంటే పోలీస్ ఎంక్వైరీ అయిన తర్వాత ఇప్పుడు సమాజ్ చేయమంటాడు. అప్పుడు కింద మాస్టర్ గారు వస్తాడండి. సాయినాథుడు చూడండి, భగవంతుడి అతడి కోసంగా ఎంత సహాయం చేస్తుంది. అతడు సద్గతి ఎవరికి? బాబాకి, ఆయనకి. ఆ సద్గతి చేయడం కోసంగా బాబానే సహాయం చేయాల్సి వచ్చిందని కింద పాటు రాస్తాడండి. అంటే ఈ వాక్యం
యథాతథం కాదు, భావం మాత్రం అది. మరి ఎందుకు పంపించలేదు తల్లి దగ్గరికి? మూడో చనిపోతాడని బాబాకు తెలుసు. తల్లి కోసం పోయినాడు కూడా దారిలో చచ్చిపోతాడు. అప్పుడైతే నడకే కదండి. చచ్చిపోతే ఉంది తల్లి మీద ప్రేమతో బంధం చుట్టుకున్నాడు. అంతకని పోనేలేదు. ప్రచేస్తారు కదా అమ్మ ఒక దగ్గర ఒక సంఘటన ఏమండి, అమ్మని కొడుకు దగ్గర వచ్చేసి కొడుకు వచ్చేస్తే ఒరే పోరాడాయన నువ్వు పాపపోతే భద్రేశ్వరం శ్మశానం ఉంటుంది, మీ తల్లి ఆడస్తా ఉంటుంది పంపించాడు. మరి ఏడేది పంపించలేదు అని అనుమానం మనకు వచ్చిందా? ఎందుకు చదువుకుంటా పోతా ఉన్నాం, నేను 105 అలా చేసిన నేను అలా అంటాడండి. అంటాం మనం. ఇక బయటపడేస్తాడు మాస్టర్ గారు. ఒరే పాపకి అది కాదు ఆయన, దానికి ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఒకటి ఉంటుంది. కృష్ణుడు చెప్పాడంటే పరమార్థం చేస్తా అర్థం లేదు దానికి. మరి ఎట్లా చేశాడు? కన్వర్ట్ చేశాడు. మరి ఇట్లా చేశాడు ఆయన. అధర్మం పోవాలా? ఇప్పుడు జరిగే ధర్మానికి అధర్మానికి యుద్ధం. ఎందుకు చెప్పుకున్నాము? ఆపద్ధర్మం గురించి చెప్పుకున్నాం. మనకి ప్రధానమంత్రి ఒక చచ్చిపోయాడంటే ఆపధర్మ ప్రధానమంత్రిగా చేస్తారంటారు కదండి. అర్థమైందా? అంటే సబ్స్టిట్యూట్ అనమాట. అది ఆగకూడదు పని అని చెప్తారు కదండి. అదండి దీనికి అర్థం వస్తుంది దీంట్లో. అయిన తర్వాత సంధ్యావనం చేయి, అగ్నిహోత్రం చేయి, పగలు నిద్రపోకూడదు. ఆరోగ్య సూత్రాలు మర్చిపోయాడు. ధర్మాలు చెప్పాడు, ఆరోగ్య సూత్రాలు చెప్పాడు కదా. ఏమిటి ఆరోగ్య సూత్రాలు? ఇది శిష్యుడికి అనుకుంటున్నామా? మనకండి. మనం కూడా అనుభవించుకోవాలి. ఇక్కడ ధర్మాలు మనం అనుభవించుకోవాలా. మనకి కాదులే శిష్యుడికి కదా ఆచార్యుడికి కదా, మనమేమైనా మనం ఆచార్య పనులు చేసుకుంటాం అనుకుంటా కూర్చుంటాం. మనం ప్రతి ఒక్కటి మనకు అనుభవించుకోవాలి. మరి ఆరోగ్య సూత్రాలు ఏంటి? ఎందుకు చెప్పాడు ఆ శిష్యుడికి? ఆహారం సమతుల్యంగా ఉంటారు ఆయన, అతిగా నిద్రపోవద్దు ఆయన. ఇది బాబా చెప్తా లేదా? ఏది లేదండి. ఎవరు చెప్పాడు? అబ్దుల్ బాబా చెప్పాడు. కొత్త కొట్టి ఎవరు ఆయన తెలుగు బాబా ఆయన మితంగా నేను రుజుల కోసం పోవద్దు, 1-2 రకాలు చాలు. సాయినాంశం కదా. ఇప్పటికీ నాకు అర్థం కాలేదండి. నాకు కాదు, మనకు అర్థం కాలేదండి. తిట్టుకున్నా కూడా సరే, మనకు అర్థం కావడం. తర్వాత ఏంటి? నీళ్ళు ఎక్కువ తాగు. అది కూడా చెప్పా ఇలా నీళ్ళు ఎక్కువ తాగమని. నీళ్ళు ఎక్కువ తాగు ఏమవుతామా? ఇన్ఫెక్షన్ అవుతుంది, హాస్పిటల్కి పోవాలా. దానికి సిటీ స్కాను, ఎక్స్రేలు తీసుకున్న తర్వాత అబ్బాయి నీకేం లేదు, నీళ్ళు ఎక్కువ తాగబట్టాడు. అది ఇక్కడ తాగుతుంది పోలా. ఆడబిడ్డ డబ్బు గురికించుకొని అప్పుడు అప్పుడు నీళ్ళు తాగు. అప్పుడే సరిగ్గా తాగుతామా? అద్దా చెప్పిన తాగుతాం, చెప్పిన ఖచ్చితంగా తాగుతాం. ఒకరోజు సగం తాగుతాం, ఆ మసా అసలు లే. ఇది ఆరోగ్య సూత్రాలు. కృష్ణుడికి కాదండి, మనం చెప్తున్నాడండి ఇక్కడ. నిరంతరము వ్యాయామం. ఇప్పుడే వ్యాయామం. రుబ్బాలన్నా గ్రైండరు, చిమ్మాలన్నా మిషన్. మిషన్ లేకపోతే పెద్ద చేపల కట్ట నడువు ఒకకుండా టింగ్ టాంగ్ టింగ్ టాంగ్. ఇంకా నడువు రేపు రాకుండా ఎలా ఉంటుంది, మోకాలు రేపు రాకుండా ఎలా ఉంటుంది మనకి. అంటే శిష్యుడు అనుకోలేండి, మనము శిష్యులమే కదండి ఆయన దగ్గర. మనము నేర్చుకుంటాం. నిద్ర దాదాపు 7 గంటలు నిద్రపోవాలి కనీసం. 11 వరకు నేను మనం ఫోన్ పెట్టుకుంటుంది. ఇంకా అంటే పడుతుంది. ఇంకా ఫోన్ పెట్టుకునే ఉంటాం 11 వరకు. ఇంకా 12 గంటలకు అడ్డా తోగుతాం. ఈ మధ్య ఫోన్లో కళ్ళు వచ్చేస్తాను అనమాట. ఈ కళ్ళు వచ్చిన తర్వాత తెల్లారితో 4 గంటలు తీస్తుంది. ఇంకేది నిద్ర? వాయ్. చెడు అలవాటు దూరంగా ఉండడం. చెడు అలవాట్లు అంటే ఏది మరి మనకి చెడు అలవాటు లేదండి అనుకుంటాం కదండి. మన చెడు అలవాటు లేవా? నేను ఒప్పుకుంటున్నారా? సంతోషం. ఇవన్నీ తెచ్చితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు నువ్వు పారాయణ చేయొచ్చు, ప్రదర్శన చేయొచ్చు, పనికి పోవచ్చు. ఇది ఆలోచన చెప్పాడండి. ఆ తర్వాత పగలు నిద్రపోవాక వాక్కును నియమించుకుని సత్యమే పలుకు. ఇదొకటి. మళ్ళా ఈ వాక్కున్నదే అగ్ని కన్నా ప్రమాదం. వాక్కులు అగ్నిదేవుడు ఉంటాడండి. వాక్కులు దేవుడు అగ్నిదేవుడు ఉండేది. మళ్ళీ కాల్చేస్తుంది, మనిషిని కాల్చేస్తుంది, చపాతీని కాల్చి తినమంటుంది. చపాతీని కాల్చుకునేది అగ్ని కావాల్సిందే, మనిషిని కాల్చుకునేది అగ్ని కావాల్సిందే. నీకు చపాతీ కావాలన్నా అది కావాలన్నా నిర్ణయించుకో. వాకు తోటా కన్నా ప్రమాదం.
అందుకే చెప్పాడు ఇలా. ఇప్పుడే చెప్తున్నాను మా, నేను కల్పించి చెప్పడం లేదు. మళ్ళా వాకుని నియంత్రించుకో, సత్యమే పలుకు. ఆ తర్వాత నృత్యము, సంగీతము వాటి మీద ఆకర్షణ కావాక. దానివల్ల ఏంటి, మనసు కొంచెం వికలం అవుతుంది. దేహాన్ని అలంకరించుకోవడం మానివి. మేము ఎట్లా అలంకరించుకుంటూ ఉంటామండి? ఇప్పుడు ఎవరికి ఏం చెప్పారు, అన్నీ అలవించుకోమన్నారా? మరి అలంకరించుకుని వేస్తూ ఉంటాం. ఇది అయితే మేము ఇది మాత్రం కొట్టేసాం, ఇది మాత్రం కొట్టే దీన్ని ఇది కావాలంటే మేము చేసుకుంటాం. అలంకరించడం మానివి అని చెప్తాడంట. ఇవన్నీ ఇది ఒప్పుకోం కదా మనమా. ఇక్కడ అలంకరించుకోవాలంటే సింపుల్నెస్. ఎందుకు అలంకరించుకోవడం మనం కూడా ఎందుకంటే మనల్ని చూసి ఇతడు వాడు ఇష్టపడకూడదు. శాస్త్రం అండి. మన అసలు వాడు మెచ్చుకోవాలని మనం వేషం వేసుకుంటాం, మన కోసం వేసుకోమండి. ఎవరైనా సరే మన కోసం మనం బట్టలు ధరించము, మన కోసం మనం నగలు వేసుకోము, మన కోసంగా ముఖానికి పొడు కొట్టుకో. ఇతరులు మెచ్చుకోవాలా, మన ఆనందం వాళ్ళ కళ్ళలో చూడాలా. ఇది మన వార్త. ఇప్పుడు మన కోసం కదా, వాళ్ళు ఎట్లా పోతే మనకి ఎందుకు అని ఎవరైనా పుట్టాలండి. ఇది కూడా మనకు అనిపించుకోవాల్సిందే. ఇది కొట్టేబండి కొట్టను, నేను కొట్టను అని చెప్పాడు కాబట్టి. అందుకేనండి దేహ వాసన, శాస్త్ర వాసన, లోక వాసన ఈ మూడు లేని వాడే సాధకుడు అంటారు కదండి. మనం అనిపించుకోవాలండి. అందుకే భాష దేవాలయం పోయేటప్పుడు చాలా సింపుల్గా వెళ్ళండి, లేకపోతే ఎదుటి వాడు మనకి ఈర్షపడతారు, ఆ ప్రభావం మన మీద పడుతుంది. సైన్స్ ప్రకారం కూడా చెప్తున్నాడండి, ఏదో శాస్త్ర ప్రకారం కూడా కాదు, సైన్స్ ప్రకారం కూడా అదే అండి. అలా గురువుని ఆశ్రయించి ఇవన్నీ ఆచరించిన వాడే శిష్యుడు. అందుకే నాకు ఎవరు శిష్యులు లేదా అని చెప్పడం. బాబా మాస్టర్ గారు కూడా నేను గురువుని కాదు రాడైనా జన్మదిన సందేశంలో మాస్టర్ గారు మహాత్ములు చెప్తారు కదా, గురుచిత్ర బాబా నన్ను నా కాళ్ళ కింద పూజ చేస్తారు మీరు, నేను మీలాంటి ప్రాంతుండే కదా, కాకపోతే మీకన్నా ముందు బాబాని దర్శించి వచ్చాను, ఆ బాబు నిలుపుకోరాని నేను చెప్పలే. నువ్వు వాడిని చెప్పుకుంటా పో, మేము మాత్రం ఇదే అనుకుంటాము. ఇదంటే అంటే ఈ హాస్యం కాదు, ఇప్పుడు మనం చెప్పిన సత్సంగం కూడా మనసుకు బాగా హత్తుకోవాలి. ఇవన్నీ మనం చేస్తే మన ఉపనయనమే. అట్టివారికే గురుకృప లభిస్తుంది చెప్పేస్తాడండి. శిష్యుడికి గురుకృప, మనకి గురుకృపే. ఈ ఈ ధర్మాలు, ఈ ఆరోగ్యాలు పాటించడానికి మన జన్మదినం గురుకృప లభిస్తుంది, తప్పకుండా లభిస్తుంది. ఇదంతా బాబా చూపించింది అంటాడు మనం. ఇదంతా సాయి ఆదరణ చూపించినదే. కాబట్టి అంతకన్నా మనకి ఇంకేం మార్గదర్శనం కావాలండి? ఆచార్యుడు మాలోని మంచిని మాత్రమే గ్రహించి అనుసరించు, ఇతర మీద వాటికి కాదు అన్నాడట. మనం నాలో మంచిని కూడా నాలో చెడుని చూస్తావు కదా. ఎప్పుడైనా పొరపాటుగా ఒక మాట చెప్పాను, నువ్వు అప్పుడు తప్పు చెప్పాను, నువ్వా ఒప్పు చెప్పింది కదా బాయ్. అందుకని మళ్ళీ మంచినే చూడరా నాయన. చివరికి ఇవంతా విన్న తర్వాత ఈనాటి గురువులు శిష్యులు దాని నుండి ఎంతైనా నేర్చుకోవాలి అన్నాడండి. నేను గురువులు అనుకున్నా, నేను మన శిష్యుడు అనుకున్నా, ఇవన్నీ అలవర్చుకోవాలి. అది కూడా సాయంత్రం ఉందండి. శిష్యుడు అంటే ఎలా ఉండాలి, బాబాని ఎలా ఆశ్రయించాడు, గురువు అంటే ఎలా ఉండాలి. తన గురువులాగే బాబా ఎలా అయితే తన కృపాదృష్టితో శిష్యుడిని ఉద్ధరించేవాడు గురువుగా ఉండాలి. వాడు నిజమైన గురువు. శిష్యుడు ఎలా ఉండాలి, గురువుని అడ్డుపెట్టుకు ఉండాలి తదేక ధ్యాసతో అని కూడా రాస్తాడండి. దాంట్లో ఎంత చివరికి బ్రహ్మచారి అగ్నిని ప్రార్థిస్తాడంట. అంత చేశాడు, ఇప్పుడు అగ్ని గురువు అని చెప్పేశాడు కదా. ఏం ప్రార్థిస్తున్నాడు? ఓ అగ్నిదేవా, నీవి సమిధులు నీలో తెచ్చుకో. సమిధ అంటే ఏంటంటే, సమిధులు అంటే ఏమంటారు? సమిధలు సమిధులు అంటారా? మనం దిల్లు వేస్తాం కదా సమిధ, దానికి ఏమి సమిధ చెప్పమా? దుల్లు వేస్తాం కదమ్మా. సమిధులు ఏమేస్తావు? టంగా పక్కన పెట్టండి, తర్వాత ఏమేస్తారు చెప్పండి. అమ్మా చెప్పండి. కట్లేనే కట్టెంటి దేహం, దీనికి కట్టి అంటారు కదా. ఈ కట్టుబడేదా, నా కట్టుబడేదా అంటారు ముసలు అంటారు కదండి. అదండి ఇక్కడ. నీవి సమిధను నీలో చేర్చుకో, ఈ కట్టుబడులను నీలో చేర్చుకో.
చేర్చుకొని నీ రూపంగా మార్చుకో. నేను కూడా నా వీర్యము, బుద్ధి, స్వస్థలం అన్నీ కూడా నీ రూపం అయిపోవాలి అని శిష్యుడు అగ్ని ప్రార్థిస్తాడు. అందుకు బాబా దుని పెట్టింది. కొబ్బరికాయ వేసినా, కర్పూరం వేసినా, నవదాలు వేసినా, అయ్యా నా దేహం కూడా నీలా ఐక్యమైపోవాల అనే భావంతో వేయడమే దుని పూజ. మరి ఇది కూడా మనకి వస్తుంది. ఇది ఉపనయనం అంటే ఎవరికో ముగ్గురు కొనుక్కున్నాం కాదు, ఇది అందరికీ పనికి వచ్చేదని చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్ గారు. ఆ తర్వాత ఏం చేస్తాడు? గురుకులంలో చేస్తాడు. గురుకులం ఏంటంటే గొప్పోళ్ళు తక్కువ భేదం ఉంటుందా? ఇప్పుడు రాజు కూడా గురుకులో చేర్పించేవాడు సార్ అప్పట్లో. అంటే పేద ధనిక లేదు, అందరూ ఒకటేగా ఉంటారు. ఇప్పుడు హాస్టల్ గురుకుల పాఠశాలలో అనుకోండి, అందరికి ఒకే భోజనం, సపరేట్ భోజనం పెడతారా? ఒకటేగా ఉంటుంది. అలా అందరితో కలుస్తాడు. ఆ తర్వాత గృహస్థులు భిక్షానికి పోతాడు. భిక్షానికి పోయిన తర్వాత వేదం అభ్యసిస్తాడు. ఎందుకు భిక్ష చేస్తున్నారు అంటే ఏమిటి? అందరూ నా తల్లిదండ్రులే. భిక్షా మొత్తం కదా మీ ఇంటికి పెట్టి మీరు తల్లి, మీరు తల్లి, మీరు తల్లి, మీరు తల్లి అంటే రక్తవాసన పుట్టిన ఆమెగా నా తల్లి అనే మమత వదిలి నేను ఈ దేశమంతటికీ బిడ్డను, అంటే ప్రపంచానికంతా కూడా నేను బిడ్డని, కాబట్టి నా బాధ్యత నేను నెరవేర్చాలి. అందుకు వాళ్ళు తపస్సు చేస్తారు. భిక్ష తీసుకున్నారు కదండి. అందుకంటే వెంకటాద్రి దగ్గర అనుకుంటారు, భిక్ష తీసుకుంటే అక్కడ కూర్చుని వాళ్ళ కోసం ప్రార్థన చేస్తారట. మీరు భిక్ష తీసుకున్నారు అనుకోండి, మీకోసం ప్రార్థన చేయాలి అంటే అండి గృహస్థులందరూ నా తల్లిదండ్రులే అని విశాలాభావం కలుగుతుంది. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషుల్లో అని చెప్పేస్తాను. దాని భావమే ఇది. విశాల భావం కలిగినప్పుడే ఆ పదం వాడకర్థం. విశాల భావం సంకుచితం అనుకుంటే నేను నాది అంటాం. విశాలత్వం కలిగించే ఉపనయనం. అహంకారం, అసూయ ఇవన్నీ కూడా తలెత్తం. అట్టి సంస్కారం లోపించడం వల్లనే కలిగే అనర్థాలు నేటి గురు శిష్యులు ఎక్కువ మంది మనం చూడవచ్చు. గురు శిష్యులు అనుకోండి, గురువుకి శిష్యుడు నా వాడని భావన ఉండదు. శిష్యుడికి ఆయన గురువు అనే భావన, పెద్ద గురువు నేను కూడా 10 మంది పెట్టుకుని 10 పని పెడతా. ఈ గురువు ఇదంతా మనవాడే కదా, శిష్యుడు అనేవాడు మన దేహంలో ఒక భాగమే కదా అని వాడు భావన ఉండదు. అహం భావంతో అది తీరిపోతే నాకు తిట్టడం చేస్తుంటాడు. ఇప్పుడు నేటి గురువు సంగతి చెప్తున్నారండి, నేటి శిష్యుల గురించి చెప్తున్నారు. కాబట్టి ఎక్కువ మందిలో ఇది చూడవచ్చు అంటూ ముగించారండి. ఇప్పుడు ఈ ఉపనయనం గ్రంథంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటి? ఉపనయనం అంటే మరి మనం దగ్గరకి జ్ఞానం వైపు తీసుకువెళ్ళేది. మరి మనకు ఉపనయనం సత్సంగమే, మన వరకు మాట్లాడుకుంటున్నాం. పెరిగిన తర్వాత మన గురు ఎవరు? అగ్ని. నేను బ్రహ్మచారిని, బ్రహ్మను సరించేవాడిని. నిరంతరం బ్రహ్మచర్యించాలంటే మనం నిత్య పారాయణము. పారాయణం అంటే నిరంతరం ఆ తత్వంలో ఉంటాం కదండి. అగ్ని నా గురువు అంటే ఏంటి? ఈ కట్టి నీలో ఐక్యమైపోవాలి అనే భావన. దానికి ఆరోగ్య సూత్రాలు చెప్పాడు, మన ధర్మాలు చెప్పాడు. ఇవి మనం ఆలోచించగలిగితే మన జన్మ ధన్యం. అది ఈరోజు మనకి వరదాది మహర్షి గారు మనము మన సంస్కృత గ్రంథం ద్వారా మనకి ఈరోజు గొప్ప పాఠం నేర్పాడు. ఆ పాఠాన్ని మననం చేసుకుంటూ దాన్ని ఆచరణ తీసుకోవడానికి మనం అందరం ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం చేయడానికి ఆయన మన వెంటే తోడు ఉంటాడు, మన వెంటే ఉన్నాడు, మన పక్కనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు అనే భావనతో చేసుకుందాం. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्ता.